ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానము 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయము 7వ వచనము. ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. గ్రంథంలోంచి మనం ఈ వచనాన్ని చదువుదాము. 15వ అధ్యాయం 7వ వచనము. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. అనేక పర్యాయములు ప్రజలు ఆయనను విడిచిపెట్టినను దేవుని తట్టు తిరిగివారై ఉండాలని అజర్యా ఆసాకు జ్ఞాపకం చేసినటువంటి మాటలు ఇవి. ఆసా చేస్తున్నటువంటి కార్యములను కొనసాగించేలాగా అతనికి ప్రేరణ కలగచేయటమే ప్రవక్త అయినటువంటి అజర్యా యొక్క ఉద్దేశం. చూస్తే 15వ అధ్యాయంలో 2వ వచనం నుంచి, ఆసా యూదా వారలారా, బెన్యామీన్లారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్ష వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును. మీరు ఆయన యొద్ద చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని విసర్జించును. నిజమైన దేవుడైనను ఉపదేశం చేయ యాజకులైనను ధర్మశాస్త్రులైనను దినములు ఇశ్రాయేళ్లకు లేకుండా పోవును. తమ శ్రమయందు వారు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా యొద్దకు మల్లుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయను. ఈ విధంగా తిరిగి మరలా దేవునికి తిరుగుబాటు చేస్తున్నటువంటి ప్రజానికానికి ప్రవక్త ద్వారా హెచ్చరించబడినటువంటి మాట. అయినా వారు అలాంటి వారైనప్పటికీ కూడా ఆశా చేస్తున్నటువంటి కార్యాలను బట్టి అజర్యా ఇస్తున్నటువంటి ప్రేరణ, ఈ యొక్క మాట యొక్క ప్రాముఖ్యత. అదే ధైర్యం వహించి మీ కార్యము సఫలమగును. ఆదికాండము 15వ అధ్యాయము ఒక మాట చూసుకుందాం. చూడండి, ఆదికాండము 15:1. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమిచ్చి అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానమును అత్యధికమునని చెప్పెను. అబ్రాహాముతో మొట్టమొదట దేవుడు చేసిన వాగ్దానముగా మనకు కనబడుతుంది. నీ బహుమానమును అత్యధికమగునని చెప్పాను. ఇసుక రేణువులంతా విస్తారం అవుతారని, నీ గర్భమును పుట్టబోసుని అవుతాడని, నువ్వేం దిగులు చెందకని అబ్రాహాముతో దేవుడు చేసిన. అలానే యెహోషువతో కూడా దేవుడు చేసిన మనం చూడొచ్చు. 1వ అధ్యాయము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. అయితే నువ్వు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఎంత మంచిగా దేవుడు ఆదరిస్తున్నాడో, హెచ్చరిస్తున్నాడో. 9వ వచనంలో ఇంకా మంచి మాట ఉంది. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో దేవుడు యెహోవా నీకు తోడై ఉన్నాడు. కాబట్టి తోడై ఉంటును కాబట్టి చెప్తున్నాడు, దేవుడు నీకు తోడై ఉంటాడు కనుక నీవు దిగులు పడక ఆయన్ని వెంబడించేవాడివిగా, ఆయన అనుకరించేవాడిగా, ఆయన కలిగి ఉన్నాడు నమ్మి విశ్వసించి సాగేవాడివిగా ఉండాలని తెలియజేస్తున్నాడు. ఇదే మాట 1వ దినవృత్తాంతాలు కూడా 28వ అధ్యాయము 20వ వచనములో దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూర్తిము, భయపడకుండుము, వెరవకుండుము. నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. యెహోవా మందిరపు సేవను గూర్చిన పని అంతయు ముగించే వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును విడవకయుండును. కాబట్టి ఇక్కడ కూడా దావీదు సొలొమోనుకు ఇచ్చినటువంటి మాట, అజర్యా ఆసాకి ఇస్తున్న మాట, దేవుడు అబ్రహాముతో ఇచ్చినటువంటి మాట. కాబట్టి నీవు భయపడాల్సిన అవసరం లేదు. నీవు చేయవు పని, నన్ను కలిగి ఉండి నా వాక్యాన్ని విని నా ఆజ్ఞలు గైకొని ఆ చొప్పున నడుచుకుంటూ ఉండే నీవు చేయు పని కూడా నీవు సఫలమవటం అంటే విజయము పొందుతావు. అక్కడ నీకు విజయమే వస్తుంది. కాబట్టి భయపడవలసిన లేదు అని తెలియజేస్తుండు. ఈరోజు దినాన మనందరికీ కూడా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మన పనులలో ఆయన్ని మహింపరుద్దాం, ఆయన మీద ఆధారపడదాం, ఆయన వాక్యానుసారం నడుచుకుందాం. అట్టి విజయాన్ని మనం అందరము పొందుదాం. అట్టి కృపతో దేవుడు మనల్ని నింపునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధాత్మ దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఉదయకాలము మా యొక్క దిన వాగ్దానంగా మీరు ఇచ్చినటువంటి మాటను బట్టి
స్తుతిస్తున్నాను. ధైర్యం వహించుడి, మీ కార్యం సఫలమగునని చెప్పిన నీ మాటను బట్టి స్తోత్రాలు. ఆ చొప్పున నీ వాక్యం మీద ఆధారపడి జ్ఞానానుసారంగా నడుచుకునే కృప మా అందరికీ ఈ దినమంతట్లో దయచేయమని యేసు పేరట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమేన్.